మీ డాక్టర్ కళ నియోతో సాధ్యం. ప్రభుత్వ ఎన్ఎంసీ రూల్స్ తో విదేశీ టాప్ గవర్నమెంట్ కాలేజీలో అడ్మిషన్స్, ఎంబీబీఎస్ ప్లస్ అమెరికా, బ్రిటన్లలో ఫ్రీ పీజీ, భారీ స్కాలర్షిప్స్. నియో #1 ఎంబీబీఎస్ అబ్రాడ్ ఎక్స్పర్ట్. Today we will learn about the tenses, dual forms and their formulas. Okay, let us write down tenses, dual forms. Okay, so let me write down the name of the tenses first. So first one is present simple tense, second one is past simple tense, or it is also known as present indefinite tense also, so don't get confused. Okay, and future simple tense. Yes, okay, the next three tenses are present continuous tense, continuous. Second tense is past continuous, then future continuous. ఓకే, సో 6 టెన్సెస్ మనకు కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా 6 టెన్సెస్ ఉంది, అదేం చూద్దాం. నెక్స్ట్ వన్ ఇస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్. ఓకే, ద నెక్స్ట్ ఫైనల్ 3 టెన్సెస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, past perfect continuous tense and future perfect continuous tense. Okay, so these are the 12 tenses that you have to learn to improve your communication skills for your basics. Okay, so next I'll write the verb forms. Okay, in the previous video we have seen that there are 5 important verbs, and let me tell you how to use it. Next one is verb forms. Verbs forms. So in present simple, you should use V1 and V5. Okay, past simple, the second form of the verb will come, that is V2. Future simple, we will use V1 again. Okay, and in present continuous, we will use the ing form, continuous form, and that is V4. Okay, and present perfect tense V3, past perfect tense V3, future perfect tense V3. Okay, and in present perfect continuous, we have V4 again, V4, V4. Yes, got it? సో ఇది చాలా ఈజీ అండి అర్థం చేసుకోవడానికి. చూడండి, యూ కెన్ సీ హియర్ V4 అనేది కంటిన్యూస్ టెన్స్ ఇంగ్ ఫామే మీకు 6 టెన్సెస్లో వస్తున్నాయి. ఓకే, సో V3 ఈజ్ యూస్ ఇన్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఇక్కడ 9 టెన్సెస్ మీకు కవర్ అయిపోయింది, V3 అండ్ V4. సో ఇక్కడ చూడండి, V1 ఈజ్ ద ఫస్ట్ టెన్స్, సో V1. పాస్ట్ సింపుల్ టెన్స్ సెకండ్ టెన్స్ V2. ఈ సీరియల్ నెంబర్లో కూడా వస్తే మీరు ఇట్లా కూడా గుర్తు పెట్టుకోవచ్చు. ఫస్ట్ V1 వస్తుంది, సెకండ్ V2 వస్తుంది. ఓకే, అగైన్ ఫ్యూచర్ సింపుల్లో మళ్ళీ V1 వస్తుంది, లాస్ట్ టెన్స్ అనేది V5 అనేది మనకు ఇందులో వస్తుంది. సో మనం ఫార్ములా ప్రకారం ఈ వర్బ్ అనేది మనం ఇక్కడ పెట్టాలి. సో లెట్ us రైట్ డౌన్ ద ఫార్ములాస్ నౌ. సో ఫార్ములాస్ ఏంటి? ప్రెజెంట్ సింపుల్ ఫార్ములా ఈజ్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ and subject plus V5 plus object. Subject plus V5 plus object. This is the first formula. అంటే ఈ ఫార్ములాలో సబ్జెక్ట్ ఏం రావాలి? ఇక్కడ I, V, U దే ప్లూరల్ సబ్జెక్ట్స్ వస్తాయి ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ ఏమొస్తుంది? హీ, షీ, ఇట్. ఎగ్జాంపుల్స్ నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసి మీకు చూపిస్తాను. ఈ వీడియోలో జస్ట్ మీరు ఫార్ములాస్ ఏమున్నాయి అది చూడండి. సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ V5 ప్లస్ ఆబ్జెక్ట్. సార్ ఈ ఫార్ములా ఎందుకు యూజ్ చేశారు మీరు అంటే, ప్రెజెంట్ సింపుల్ మనం ఇంత ఫస్ట్ వీడియోలో మీకు 3 ఫార్ములాస్ చెప్పాను కదా, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సో ఆ ఫార్ములా అనేది మనం ఫస్ట్ అండ్ సెకండ్ టెన్స్లో యూజ్ చేస్తాము. సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్, ఇదే ఉంది ఇక్కడ. ఓకే, సెకండ్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, ఇక్కడ కూడా మనం ఫస్ట్ ఫార్ములా యూజ్ చేస్తాము. ఎస్, నేను ఫ్యూచర్ సింపుల్ ఫార్ములా ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ వచ్చింది మనకు. అగైన్ V1 ఎందుకు వచ్చింది? ఇక్కడ ఫ్యూచర్ సింపుల్లో V1 ఉంది కదా, మనం సేమ్ రాస్తున్నాం ఇక్కడ. ఎస్, నా ప్రెజెంట్ కంటిన్యూస్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇది ఎక్కడ చూసినా మనం థర్డ్ ఫార్ములా. దిస్ ఈస్ ద థర్డ్ ఫార్ములా. సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ తర్వాత మెయిన్ వర్బ్, ప్రిపోజిషన్, ఆర్టికల్, ఆబ్జెక్ట్, టెన్స్ చూసాం కదా, ఆ థర్డ్ ఫార్ములా ఇక్కడ వస్తుంది. సో ఫ్యూచర్ సింపుల్ నుంచి లాస్ట్ టెన్స్ వరకు ఈ ఆర్డర్లోనే మీరు నేర్చుకుంటే టెన్సెస్ చాలా ఈజీ అయిపోతుంది మీకు. సో ఫ్యూచర్ సింపుల్ టెన్స్ నుంచి లాస్ట్ వరకు మీకు సేమ్ ఫార్ములా ఉంది. థర్డ్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ మెయిన్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. అది ఏ ఫార్మ్ ఆఫ్ వర్బ్ రావాలి?
ఎక్కడ V2 రావాలి, ఎక్కడ V4 రావాలి, ఎక్కడ V5 రావాలి, అది మీరు నేర్చుకోవాలి. ఓకే, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. అగైన్ సేమ్ ఫార్ములా, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఎస్, పర్ఫెక్ట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఎందుకు V3? ఇక్కడ V3 ఉంది కదా, మనం V3 రాస్తాం. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. నెక్స్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఫార్ములాస్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. చూడండి ఇక్కడ క్లారిటీగా ఉంది మీకు. ఫస్ట్ ఫార్ములా నేను ఫస్ట్ 2 టెన్సెస్లో యూజ్ చేశాను. ఓకే, అండ్ థర్డ్ ఫార్ములా నేను అన్ని టెన్సెస్లో యూజ్ చేశాను. సార్ సెకండ్ ఫార్ములా ఎక్కడ నుంచి వస్తుంది సార్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ నుంచి లాస్ట్ వరకు మీకు సెకండ్ ఫార్ములా కూడా ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇదే కదా సెకండ్ ఫార్ములా. ఎస్, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. సేమ్ ఫార్ములా వస్తుంది కింద వరకు. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. 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 ఎస్, సో చూడండి ఈ టేబుల్లో మీరు ప్రజెంట్ సింపుల్, పాస్ట్ సింపుల్లో మీకు ఫస్ట్ ఫార్ములా యూజ్ చేశాను. థర్డ్ ఫార్ములా నేను ఫ్యూచర్ సింపుల్ నుంచి కింద వరకు యూజ్ చేశాను. ఫ్యూచర్ సింపుల్లో ఓన్లీ 1 ఫార్ములా వస్తుంది, థర్డ్ ఫార్ములా. అండ్ సెకండ్ అండ్ థర్డ్ 2 ఫార్ములాస్లో హెల్పింగ్ వర్బ్ ఉన్నాయి, రైట్? సో మీకు సెకండ్ 2 ఫార్ములాస్ ఆల్సో విల్ కమ్ ఫ్రమ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అన్ని ఈ 9 టెన్సెస్లో 2 ఫార్ములాస్ కూడా యూజ్ అవుతాయి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీరు నేర్చుకున్నారంటే మీకు ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ చాలా ఈజీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. లెట్ us రైట్ డౌన్ హెల్పింగ్ వర్బ్స్. ఫ్యూచర్ సింపుల్లో ఇక్కడ ఏం హెల్పింగ్ వర్బ్ వస్తుంది? విల్ అండ్ షల్ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఓకే, ప్రెజెంట్ కంటిన్యూస్లో ఏం హెల్పింగ్ వర్బ్ వస్తుంది? am, is, are. ఓకే, పాస్ట్ కంటిన్యూస్లో ఏం హెల్పింగ్ వర్బ్ వస్తుంది? was, were. ఓకే, అండ్ ఫ్యూచర్ కంటిన్యూస్లో హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి. ఇక్కడ ఏం వస్తుంది? will be and shall be. క్లియర్? సో మనకు ఈ కంటిన్యూస్ టెన్స్ ఒక చాప్టర్ అయిపోతుంది. am, is, are, was, were, shall be, will be. ఇదే ఒక చాప్టర్. కంటిన్యూస్ టెన్స్లో ఎట్లా మాట్లాడాలనేది మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ప్రెజెంట్ పర్ఫెక్ట్లో మనకు ఏమొస్తుంది? హ్యావ్ అండ్ హ్యాస్. ఓకే, హెల్పింగ్ వర్బ్ హ్యాస్. పాస్ట్ పర్ఫెక్ట్లో ఏమొస్తుంది? హ్యాడ్. హెచ్ ఫ్యామిలీ అనుకోండి మీరు. ఓకే, చాలా ఈజీ ఉంటుంది. ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఏమొస్తుంది? షల్ హ్యావ్ ఆర్ విల్ హ్యావ్. ఈ హెల్పింగ్ వర్బ్ వస్తుంది. ఓకే, హ్యావ్, హ్యాస్, హ్యాడ్, shall have and will have. Next, present perfect continuously ఏం వస్తుంది? have been or has been. ఈ helping verb మనం యూస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ helping verb is had been. Future will have been or shall have been. సో ఇది ఈ helping verbs మనం ఇవన్నీ టెన్సెస్లో వాడాలి. ఓకే, సో లాస్ట్ పాయింట్ నేను చెప్పాలి మీకు. అదేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి. సెంటెన్సెస్ ఫార్మేషన్ మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ ఒక సబ్జెక్ట్ మనం సెలెక్ట్ చేసి మనం ఈ అన్ని టెన్సెస్లో మనం ఒకే సబ్జెక్ట్తో సెంటెన్సెస్ రాస్తే టోటల్ 21 పాజిటివ్ సెంటెన్స్లు అవుతాయి సార్. హౌ మెనీ? 21. ఇక్కడ చూడండి మనకు టోటల్ 12 టెన్సెస్ ఉన్నాయి కదా. సో ఇక్కడ టోటల్ హౌ మెనీ సెంటెన్సెస్? 12 సెంటెన్సెస్. ఇక్కడ వితౌట్ మెయిన్ వర్క్ కూడా 9 ఫార్ములాస్ ఉన్నాయి కదా. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9. సో 12 + 9 is 21. సో 21 పాజిటివ్ సెంటెన్స్, 21 నెగిటివ్ సెంటెన్స్, 21 ఇంట్రాగేటివ్, 21 నెగిటివ్ ఇంట్రాగేటివ్. టోటల్ మీకు 84 సెంటెన్సెస్ ఫార్మేషన్ నేర్చుకోవాలి మీరు గ్రామర్లో. అప్పుడు మీకు గ్రామర్ 100% మీరు బేసిక్స్లో పర్ఫెక్ట్ అవుతారు. అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఎప్పుడు ఎట్లా మాట్లాడాలనేది మీకు ఈజీగా ఉంటుంది. ఈ హెల్పింగ్ వర్బ్తో మనం ఇంట్రాగేషన్, ఈ హెల్పింగ్ వర్బ్స్ ఆర్ నాట్ ఓన్లీ హెల్పింగ్ వర్బ్స్, దీస్ ఆర్ క్వశ్చన్ వర్డ్స్ ఆల్సో. అంటే హెల్పింగ్ వర్బే కాదు, ఇంకా క్వశ్చన్ వర్డ్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫార్ములాతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. యూ విల్ కమ్ టుమారో, మీరు రేపు వస్తారు. ఓకే, ఇది పాజిటివ్ సెంటెన్స్. మీరు రేపు వస్తారా అని చెప్పాలంటే ఏం చేయాలి? ఇక్కడ హెల్పింగ్ వర్బ్కి సబ్జెక్ట్ ప్లేస్లో తీసుకురావాలి. విల్ యూ కమ్ టుమారో, అది క్వశ్చన్. అని ఇంకా ఆన్సర్ ఏమి ఇస్తారు? నెక్స్ట్ పర్సన్ ఐ విల్ కమ్ టుమారో అని ఆన్సర్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్ చేయాలనుకోండి. విల్ యూ నాట్ కమ్ టుమారో, మీరు రేపు రావట్లేదా అని అడగాలంటే విల్ యూ నాట్ కమ్ టుమారో, ఇట్లా. సో మనము
ఈ ప్రతిదీ దిస్ ఈజ్ వాట్ ఎవర్ నేను ఏం రాశానంటే బోర్డు పైన దిస్ ఈజ్ ఓన్లీ పాజిటివ్ సెంటెన్స్ ఫార్ములాస్ అండి. ఇట్లనే మనకు నెగటివ్ సెంటెన్స్ ఫార్ములాస్ ఉంటాయి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫార్ములా ఉంటాయి, నెగటివ్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఫార్ములా ఉంటాయి. చాలా ఈజీ. పాజిటివ్ నెగటివ్ ఇంట్రాగేటివ్ నెగటివ్ ఇంట్రాగేటివ్. పాజిటివ్ సెంటెన్స్ అంటే నార్మల్ సెంటెన్స్ స్టేట్మెంట్ పాజిటివ్ ఉంటే అది పాజిటివ్. నెగటివ్ అంటే మనం ఏం చేస్తాము, నాట్ అని పెడతాము. ఎస్ ఐఎమ్ కమింగ్, ఐఎమ్ నాట్ కమింగ్, నేను వస్తున్నాను నేను రావట్లేదు. ఎస్ ఓకే. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏంటి, సెంటెన్స్ విచ్ ఆస్క్ ఎ క్వశ్చన్. మన క్వశ్చన్ ఎట్లా మాట్లాడాలి అది మనం నేర్చుకుంటే దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ అడగడానికి మనకు రావట్లేదంటే స్పోకెన్ ఇంగ్లీష్లో కమ్యూనికేషన్ మీరు చేయలేరు, మీకు ఇంగ్లీష్ రాదు. కమ్యూనికేషన్ ఇఫ్ యూ వాంట్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్స్ యూ మస్ట్ లెర్న్ హౌ టు ఆస్క్ క్వశ్చన్స్. ఓకే, దట్ క్వశ్చన్ వర్డ్స్ మనం మామూలుగా ఏం తెలుసున్నాయి చెప్పండి. WH క్వశ్చన్స్ తెలుసున్నాయి, HOW క్వశ్చన్స్ తెలుసున్నాయి, వాట్, వేర్, వై, విచ్, హౌ. ఎస్ హౌ ఆర్ యూ, హౌ మచ్, హౌ మెనీ, హౌ ఆఫెన్, ఇవే మనకు తెలుసు క్వశ్చన్ వర్డ్స్ అంటే. బట్ మన క్వశ్చన్ వర్డ్స్ ఇంకా ఏముంటాయి, ఇది కూడా క్వశ్చన్ వర్డ్సే, ఈ హెల్పింగ్ వర్క్ కూడా క్వశ్చన్ వర్డ్సే. విల్తో క్వశ్చన్ ఎలా చేయాలి, ఫ్యూచర్లో చేస్తాము. యామ్తో ఎలా చేయాలి, వాజ్ వర్క్తో ఎలా చేయాలి, హ్యావ్తో ఎలా క్వశ్చన్ చేయాలి, హ్యావ్ బీన్తో ఎలా క్వశ్చన్ చేయాలి, ఇవి మనం నేర్చుకోవాలి. ఓకే, సో మనం ఇది నేర్చుకుంటే 100% మన కమ్యూనికేషన్ అనేది ఇంప్రూవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ దిస్. ఓకే, థ్యాంక్స్ అలాట్.